నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఏ పరిస్థితులు అయితే హెచ్చింపబడినటువంటి స్థితిలో నిలిచిపోయి ఉన్నావో, నీ ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చు, నీ వ్యాపార ప్రయత్నంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలో కావచ్చు, నువ్వు ఎన్ని రకాలుగా కష్టపడ్డా నీ జీవితంలో హెచ్చింపలేనటువంటి పరిస్థితిలో నిలిచి ఉన్నటువంటి నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనము కంటే నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన బలమైనటువంటి రెక్కల కిందను ఆశ్రయించేటువంటి వాడివిగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వాడిగా ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచేటువంటి వాడిగా ఉండాలి. ఆయన యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు ఆ దేవాది దేవుడు నిన్ను సమస్త జనము కంటే నిన్ను హెచ్చింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తుతి స్తోత్రాలు అయ్యా. మా మరణదేవం నుంచి మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు ఆయుష్గా అనుగ్రహించినటువంటి దేవా, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది అనేక రకాలుగా మరణిస్తున్నప్పటికీ తండ్రి అయ్యా, మరణ ఛాయ నుంచి మమ్మల్ని విడిపించి మరొక నూతనమైనటువంటి దినంలో అడుగు పెట్టించిన విధానానికే మీకే వెళ్ళేనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ, ప్రతి బిడ్డని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ, ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడై ఉండి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.